మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే, గురుగ్రహము వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి మే 9వ తారీఖు 2025వ తారీఖున మారుతున్నారు. దీన్ని కూడా సంక్రమణం అంటారు. ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు. కానీ ప్రజాబాహుళ్యంలో ఏంటంటే రవి అంటే సూర్యభగవానుడు ఒక రాశిలోంచి ఒక రాశిలోనికి ప్రవేశించడాన్ని మాత్రమే సంక్రమణంగా చెప్తూ ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది కారణాలు ఏంటంటే మనం విశ్లేషించలేము. రవి సంక్రమణానికే ఆ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మిగతావన్నీ చలనంగా మాట్లాడుతున్నారు. సరే, దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అనవసరం. కానీ ఇక్కడ ఈ గురువు యొక్క ప్రాధాన్యత నవగ్రహాలలో చాలా 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 ఇంపార్టెంట్. ఏ గ్రహానికి ఆ గ్రహానికే ఇంపార్టెంట్ ఉంది. దేని ప్రాముఖ్యత దానికి ఉన్నది. కానీ అన్నిటికంటే 100కి 100 పాళ్ళు శుభగ్రహంగా చెప్పబడేటటువంటి గురుగ్రహానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది, మిగతా వాటి కంటే కూడా అని నా అభిప్రాయం. దేని ప్రాముఖ్యత దానికి ఉన్నప్పటికీ కూడా. అయితే ఇక్కడ ఇంత శుభగ్రహం కాబట్టి మనము విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. ఏ రాసుల్లో వారికి ఏ ఫలితాలు ఇస్తారు, ఏ రాసుల వారికి ఏ అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటి తెలుసుకున్నట్టయితే ముందుగా దానికి తగినటువంటి విధానంగా మనం నడుచుకోవటానికి, లేదు దానికి తగినటువంటి పరిష్కారం మనం చేసుకోవటానికి చాలా చక్కటిగా అవకాశాలు మనకు కల్పిస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం. కాబట్టే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ గురుగ్రహం యొక్క మిథున రాశిలోనికి ప్రవేశించడాన్ని అదే బ్రాకెట్లో పెట్టుకోండి, మిథున సంక్రమణానికి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ముఖ్యంగా గురుగ్రహం 100కి 100 పాళ్ళు శుభగ్రహంగా చెప్పుకున్నాం. కాబట్టి ఈయన యొక్క విధి విధానాలు, ఈయన యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే, విద్యకి కారకుడు, అలాగే ధనానికి కారకుడు. మనం ఎవడన్నా కొంచెం ధనవంతుడిగా బతకాలి అన్నట్టయితే ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి ఉండి తీరాలి. అలాగే శాస్త్రజ్ఞానం, ఏదో కొంతమంది ఏవో చదువుతారు కానీ శాస్త్రజ్ఞానం కావాలి అంటే మాత్రం తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి. అలాగే ఒక అధికారం, ఒక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, వాడు చేసే వృత్తి, పెద్ద వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం, ఏదైనా సరే, ఏమైనప్పటికీ కూడా అక్కడ మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే అధికారం, ఒక హోదా వస్తుంది. అలాగే ముఖ్యంగా సంతానకారకుడు, సంతానం కలగాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది. అది స్త్రీ పురుష అనే తర్వాత విషయాలు. సంతానం అంటే ఆడ మగ రెండు కూడా కలిసే వస్తాయి కాబట్టి. అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే కూడా రవితో పాటుగా గురి యొక్క అనుగ్రహం కూడా, 2 అనుగ్రహాలు కలిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటిది కూడా శాస్త్రం నిర్దేశిస్తుంది. నేను చూసినటువంటి అనేక వేల జాతకాలలో ఈ విషయం కూడా రుజువైనటువంటి విషయం. అలాగే మనకు ఒక మంచి కీర్తి రావాలి అంటే చివాట్లు తినడం, అందరి చేత చేయనిపించుకోవటం కాదు, ఒక మంచి కీర్తి. ఏదో ఒక విషయంలో నిష్ణాత అయితే కానీ కీర్తి రాదు కదండి. అది పాండిత్యం అంటే ఏదో ఒక విషయం కాదు, అనేక రకాల విషయాల్లో అనేక రకాలు ఉన్నాయి. ఒక డ్యాన్స్లో ఉంది, పాటల్లో ఉంది, లలిత కళల్లో ఉంది, అలాగే శాస్త్రాల్లో, సైన్స్లో, సోషల్లో, మ్యాథ్స్లో అనేక రకాలైనటువంటి విషయాలలో నిష్ణాతుడైనటువంటి వారికి కీర్తి అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ కీర్తి రావాలన్నా కూడా మనిషికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి. దైవభక్తి అది కూడా ఊరికే రాదండి. ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఎప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటాడు. మన చదివినటువంటి లేకపోతే ఆయన విన్నటువంటి పండితులందరూ చెప్పినటువంటి ప్రవచనాల ద్వారానో మొత్తం మీద ఏదైనా పని ఉంటే పని చేసుకుంటూ ఉంటాడు. ఏదైనా పని చేసేటప్పుడు కూడా
అవకాశం ఉంటే నోట్లో దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఏదో పెదాలు కదుపుకుంటూ ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు. ఇదంతా వాళ్ళు చూసేవాళ్ళు పిచ్చివాళ్ళ కింద చూస్తుంటారు. కానీ ఆ వీళ్ళని పిచ్చివాళ్ళు అనుకునే వాళ్ళే పిచ్చివాళ్ళు. వాళ్ళు పిచ్చివాళ్ళు కాదండి, వాళ్ళు దైవ భక్తులు. పొద్దుట లేవగానే స్నానం చేసి శుభ్రంగా అయితే బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర మనసారా కళ్ళు తెరిచిన వెంటనే దైవనామస్మరణ. రాత్రి పడుకునేటప్పుడు మంచం ఎక్కి లాస్ట్ కళ్ళు మూసేటప్పుడు కూడా భగవన్ నామస్మరణలోనే గడుపుతూ ఉంటారు. ఇదంతా కలగాలంటే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలగాలి. అలాగే తీర్థయాత్రలు కొంతమంది విపరీతంగా చేస్తూ ఉంటారు. అది కలగాలన్నా కూడా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా అత్యవసరం. ఈ విధమైనటువంటి కారకత్వాలన్నీ కూడా మనకి గురువుకి ఉన్నాయి. ఈయన యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా చాలా ఈజీగా, చాలా సులువుగా మనకి సంక్రమిస్తూ ఉంటాయి. అంటే కొన్ని ప్రయత్నపూర్వకంగా సంక్రమిస్తూ ఉంటాయి, కొన్ని దైవవశాత్తు సంక్రమిస్తూ ఉంటాయి, తన ప్రమేయం లేకుండా కూడా. ఇటువంటివన్నీ కావాలి అన్నట్టయితే మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అలాగే ఈ గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి మరికొన్ని విశేషాలు కూడా మనం చెప్పుకుందామండి. ఏంటంటే గురుగ్రహం లగ్నంలో గనక ఉన్నట్టయితే రాశి చక్రంలో మిగతా చక్రాలు కాదండి, రాశి చక్రంలో లగ్నంలో గనక ఉన్నట్టయితే అది ఇంకా ఆయన స్వస్థానం అయినట్టయితే మరీ చెప్పాల్సిన పని లేదు, లేకపోతే ఆయనకు ఉచ్చస్థానం అయితే చెప్పాల్సినటువంటి పని లేదు. ఆయన స్వస్థానాలు ఏంటి? ధనస్సు ఒకటి, మీన ఒకటి, కర్కాటకం, ఉచ్చ. కాబట్టి ఈ స్థానాల్లో కనుక అవి లగ్నమై ఉండి అందులో కనుక గురువు ఉన్నట్టయితే 1,00,000 పాపాలు పరిష్కారం అన్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి అనుకోండి, అది సరే విశేషం. ఈ విధంగా లగ్నంలో గురువు ఉంటే 1,00,000 పాపాలు పరిష్కారం. గురువు వల్ల పంచమహాపురుష యోగాలని ఉంటాయి. అవి రవిచంద్రుల వల్ల ఏర్పడవండి. కుజ, బుధ, గురు, శుక్ర, శని 7 గ్రహాల వల్లే. రాహుకేతువుల మళ్ళీ ఛాయాగ్రహాలు కాబట్టి వాటి వల్ల కూడా ఏర్పడవు. రవిచంద్రుల వల్ల కూడా ఈ పంచమహాపురుష యోగాలు ఏర్పడవు. ఉన్నవి నవగ్రహాలే కదండి. రవిని చంద్రుని ఈ పక్కన పెట్టండి, రాహుని కేతుని ఈ పక్కన పెట్టండి. ఈ 9లో ఈ 2 4 పోతే ఉన్నవి 5 గ్రహాలు: కుజ, బుధ, గురు, శుక్ర, శని. ఈ 5 వల్ల వీటి వల్ల పంచమహాపురుష యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటిది ఈ గురువు వల్ల ఏర్పడేటటువంటిది హంస యోగము అంటారు. ఏ మనిషి జాతకంలో అయినా సరే పంచమహాపురుష యోగాలు కనుక ఏర్పడినట్టయితే ఆ యోగం ఏర్పడినటువంటి కాలంలో ఎంత దుర్మార్గుడైనా సరే, అంతకుముందు ఒక తాగుబోతు కావచ్చు, మరొక జూదరి కావచ్చు, మరి అనేక రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పంచమహాపురుష యోగాలలో ఉన్నటువంటి వాడు ఆ యోగం ప్రవేశించినప్పుడు చూసేవాడికి, అనుభవించే ఆ మనిషి కూడా నేను ఆ మనిషినేనా, ఈ మనిషిని, అప్పుడు ఎంత చండాలంగా తిరిగేవాడిని, ఇప్పుడు ఎంత మారిపోయి అంత మార్పు వచ్చింది అని వాడికి భావన కలుగుతుంది. అలాగే చూసేవాళ్ళు మనకు కూడా చిచ్చి పరమ చండాలంగా ఉండేవాడు, ఒక్క మంచి గుణం లేదు ఎంచడానికి కూడా, కానీ ఏంటి ఇలా మారిపోయాడు అనేటు ఆశ్చర్యం కలుగుతుందండి ఆ పంచమహాపురుషాలకు ఏర్పడితే. అయితే ఇక్కడ ఈ గురువు వల్ల ఏర్పడేటటువంటిది హంస మహాపురుష యోగం. ఈ పంచమహాపురుషాలు అన్నీ కూడా చాలా గొప్పవి. అందులో మరీ 100కి 100 పాళ్ళు శుభగ్రహమైనటువంటి గురుగ్రహం వలన ఇంక చెప్పడానికి అలవగానంత మంచి గుణాలన్నీ ఏర్పడతాయి. ఒక మొత్తం జీవితం మొత్తం మీద ఆ ఈ హంస మహాపురుష యోగం ఏర్పడినటువంటి 16 సంవత్సరాలు కూడా అద్భుతం, మహా అద్భుతం, జన్మ సార్థకమైందనుకోవచ్చు. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అయితే గురువు గారు కొన్ని గ్రహాలు వక్రించడం మనం సహజమే కదండి, అనేక జాతకాలు చూస్తుంటాం కదా. గురుగ్రహం వక్రిస్తూ ఉంటుంది, అయితే సంవత్సరానికి ఒక్కసారి వక్రిస్తుంది. అది కూడా ఒక 5 రోజులు అటు కావచ్చు, 5 రోజులు ఇటు కావచ్చు. కానీ 120 రోజులు, సుమారుగా 120 రోజులు అంటే ఒకసారి 115 రోజులు ఏర్పడచ్చు, 16 ఏర్పడచ్చు, 18, 19 ఇట్లా యువతల పక్కన కన్నట్టయితే 121, 122, 123, 124, 125 వరకు. అంటే 5 రోజులు ఇటు కానీ 5 రోజులు అటు కానీ, మొత్తం మీద సుమారుగా 120 రోజుల పాటు వక్రిస్తుంది. ఆ వక్రించినటువంటి రోజుల్లో మాత్రం కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అది అంత శుభ ఫలితాలను ఇవ్వజాలు, సహజత్వం కోల్పోయింది కాబట్టి. గురువు మామూలుగా చెప్పాలంటే ఆయన ఆకాశతత్వానికి సంబంధించినటువంటి వాడు. సరే, ఇక కారకత్వాలు మనం చెప్పుకున్న సంతానానికి, ధనానికి, బుద్ధికి, మంచికి అన్నిటికీ కూడా కారకత్వాలన్నీ ఉన్నటువంటి మహాపురుషుడు, గొప్ప గ్రహం గురుగ్రహం.
ఆ గురుగ్రహం ఇప్పుడు వృషభ రాశిలోంచి మిథున రాశిలోనికి మారుతున్నది. అది ఇప్పుడు 9వ తారీఖు మే నెల 2025 సంవత్సరాన్ని. ఇప్పుడు ఇది మనం గురుగ్రహం గురించి మనం ముందుగా విశ్లేషించుకునేటువంటి విశ్లేషణ పూర్తయింది. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలను ఆ గురువు బృహస్పతి వారు ఏ విధమైన ఫలితాన్ని ప్రసాదించబోతున్నారు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం విశ్లేషించుకుందాం. దీనికి నా కల్పితాలు కానీ లేకపోతే మరేదో దీన్ని ఏదో చేసేసి నా కవిత్వం కానీ నా కల్పితాలు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. అలాగే కొన్ని గ్రహాలు కొన్ని రాసుల వారికి దుష్ఫలితాలు చూపించవచ్చు. అంత మాత్రాన్ని ఏదో అయిపోతుందని చెప్పేసి మీరు కంగారు పడక్కర్లేదండి. ఇవి రాశిగతమైన ఫలితాలు మాత్రమే, వ్యక్తిగతమైనటువంటి జాతకం కానే కాదు. అయితే దీని ప్రాముఖ్యత దీనికి ఉన్నది. అది మాత్రం తీసిపారేయద్దండి, అంత ఈజీగా తీసేసే విషయం కాదు ఇది. అందుచేత ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఫలితాలు ఇస్తాయనేది ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మకర రాశి వారికి 9వ తారీఖు మే నెల 2025 నుండి గోచార గురువు పంచమ స్థానం నుంచి సప్తమ స్థానంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే పంచమ స్థానం అంటే వృషభ రాశి అవుతోంది. వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే 6వ స్థానంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ 1 సంవత్సర కాలం పాటు వారు సంచారం చేస్తారు. ఆ సంవత్సర కాలంలో ఆయన ఈ మకర రాశి వారికి ఇవ్వబోయేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు బృహస్పతి వారు అనేటటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము సశాస్త్రీయంగా. ఇందులో నా యొక్క కల్పితాలు కానీ అతిశయోక్తులు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ శాస్త్రాన్ని చదువుతాను. ధారాపుత్ర విరోధచ్చ స్వజనే కలహస్తథా చోరాగ్ని నృపభీతిశ్చ షష్టమస్తే భవేద్గురౌ. 6వ స్థానంలో కనుక గురు సంచారం జరిగినట్టయితే ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ధారాపుత్ర విరోధచ్చ అంటే ధార అంటే భార్య, పుత్ర అంటే సంతానం, ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు. ఏదో గోల్ చేస్తాం చూడయ్యా. ధారాపుత్ర విరోధచ్చ అంటే భార్య పిల్లలతోటి మనకి గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది. కలహించుకుంటాం, లేకపోతే మన మాటను వాళ్ళు కాదా చేయరు, అప్పుడు మనకు కోపం వస్తుంది. భార్యతోటి కావచ్చు, పిల్లలతోటి కావచ్చు, లేదా ఇద్దరితోటి కూడా కావచ్చు. ధారాపుత్ర ఇద్దరిని చెప్పాడు కాబట్టి ఇద్దరితోటి కూడా ఈ కొంచెం విరోధం వచ్చేటట్టు, కలహాలు వచ్చేటట్టు పరిస్థితులు ఉన్నాయి. అలాగే చోర అంటే దొంగల వలన భయము, అలాగే అగ్ని వలన భయము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే రాజుల వలన కూడా, అంటే ఇప్పుడు రాజులు లేరు అనుకోండి, ప్రభుత్వంతో ఏదో ఒకసారి కట్టినటువంటి దాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేసి మళ్ళీ కట్టమని నీ మీద పడటము, నువ్వు వాళ్ళతో కొంచెం పోట్లాట దిగటము, ఈ విధంగా రాజుల వల్ల ప్రభుత్వం వల్ల కూడా కొంచెం భయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదు నువ్వు ఏదో ఎక్కడో ఒక ఉద్యోగం అనుకో, ఏదో లంచం తీసుకుంటున్నావు, ఎవరో పట్టుకున్నారు, ఈ విధంగా మొత్తం మీద నీకు ఒక ప్రభుత్వం నుంచి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ మకర రాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మకర రాశి వారికి ఇవ్వబోతున్నారు. కొంచెం దీన్ని రిపుస్థానం అని అంటూ ఉంటారు. కొంచెం శత్రువుల వల్ల కూడా భయం ఏర్పడేటువంటి అవకాశం మనకి ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఒక 2 నిమిషాల పాటు దేవుడికి కేటాయించి నవగ్రహాలు గాయత్రి కానీ లేదా శ్లోకాలు కానీ ఏమైనా సరే, లేదా ఈశ్వరాభిషేకం కానీ ఏదో ఒకటి మనం చేసుకున్నట్టయితే, ఇంకా దాంతో పాటుగా ఈ గురువు యొక్క అనుగ్రహానికి దత్తాత్రేయుడిని పూజించమని కూడా కొంతమంది చెప్తున్నారు. ఇంకా ఇటువంటివి కొన్ని ఉన్నాయి. వాటిలో మీకు ఏది వస్తే అది చేయండి. ఏది రాలేదనుకోండి గుడికి వెళ్ళండి. ఆ నవగ్రహ శ్లోకాలు మన పుస్తకంలో ఉంటాయి,
మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు ఎలాగో పూజ చేసుకుంటావు కాబట్టి 2 నిమిషాలు కేటాయించి ఆ గురువుకి సంబంధించినటువంటి శ్లోకం ఒకటే కాకుండా నవగ్రహాలకు సంబంధించిన శ్లోకం చదవండి. అక్కడ గురు శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మీరు ఏం చేస్తారంటే ఒక్క 16 సార్లు చదవండి ఈ సంవత్సర కాలం పాటు. ఎందుకంటే ఆయనకి 16,000 జపం కాబట్టి రోజు 16 సార్లు చొప్పున ఆ గురువుకి ఒకటి మొత్తం నవగ్రహాలు చదివేసేయండి. ఆ గురువు ప్రత్యేకించి ఇంకో 16 సార్లు చదవండి. అంత 2 లైన్లే కదండి ఒక్క శ్లోకం అంటే. అంచేత మీకు ఒక్క 2 మినిట్స్ 3 మినిట్స్ మాత్రం స్పెండ్ చేసి ఖర్చు పెట్టినట్టయితే మీకు సర్వశుభాలు కూడా ఆ బృహస్పతి వారు కలగజేస్తారు. ఈ ఆపదలు ఏవైతే మనం చెప్పుకున్నామో ఈ కష్టాల నుంచి కూడా మీరు బయటపడిపోతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. నమ్మండి, ఆచరించండి, ఆనందాన్ని అనుభవించండి. శుభం.